మన ఇండియాలో చాలామంది మెజారిటీ పీపుల్ అంతా మిడిల్ క్లాస్ వాళ్ళే ఉన్నామన్నమాట. ఈ మిడిల్ క్లాస్ స్టేజ్ నుంచి లోవర్ మిడిల్ క్లాస్కి, లోవర్ మిడిల్ క్లాస్ నుంచి పేదోళ్ళుగా రావడానికి ముఖ్య కారణం ఒకే ఒక్క మేజర్ హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ పాలవ్వడం అనమాట. ఎందుకంటే ఒకే ఒక్క మేజర్ హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ పాలైన తర్వాత మనము కొన్ని సంవత్సరాలుగా సేవ్ చేసిన మనీ మొత్తం ఒక హాస్పిటల్ బిల్లుకి అయితే కట్టాల్సి వస్తుంది అనమాట. చాలా రీసెర్చ్ పేపర్లు చెప్పింది ఏమంటే చాలామంది దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఈ మిడిల్ క్లాస్ నుంచి పేదోళ్ళుగా మారుతున్నారు అనేసి. సో చిన్నదో పెద్దదో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది బై చేయండి. పొరపాటున రేపు పొద్దున్నే మేజర్ హెల్త్ ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ పాలైతే ఆ డబ్బులు మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే కడతాది అనమాట. ఓకేనా? మీరు రేపు పొద్దున్నే ఫ్యూచర్లో మీకంటూ గోల్స్ ఉన్నా, రేపు పొద్దున్నే ఎంజాయ్ చేయాలన్నా కూడా మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది లేకపోతే మీ జీవితాలు అతలాకుతలం అవుతాయన్నమాట. మస్ట్ అండ్ షుడ్గా హెల్త్ అనేది ప్రాపర్గా చూసుకోండి. దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది బై చేయండి.